ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవటం ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం సత్ఫలితాలను ఇస్తుంది. దేశవ్యాప్తంగా కోటి మంది ప్రజలకు సౌర విద్యుత్ ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం ఒక్కో ఇంటిపై గరిష్టంగా 3 కిలోవాట్లకు 78,000 చొప్పున రాయితీ ఇస్తుంది. కాకినాడ జిల్లాలో ఈ పథకం అమలుపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అధిక విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ఎంతో దోహదపడుతోంది. ఇళ్లు, వ్యాపార సంస్థల పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని ఉచితంగా విద్యుత్ను పొందటంతో పాటు మిగులు విద్యుత్ను విక్రయించుకునే అవకాశం కూడా ఈ పథకం కల్పిస్తోంది. ఈ పథకం కింద కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 4,433 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారు. జిల్లా అధికారులు ఈ పథకాన్ని ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారు. ఈ పథకాన్ని DRDAకు అనుసంధానం చేయడంతో జిల్లాలోని సుమారు 4 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు ఈ పథకాన్ని చేరువ చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తున్నారు. జిల్లాలో గ్రామ సభలు నిర్వహించి ఈ పథకం ప్రయోజనాలను అధికారులు వివరిస్తూ ఉండటంతో డ్వాక్రా మహిళలు, పలువురు గృహ వినియోగదారులు ఇళ్లపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యుత్ బిల్లుల భారాన్ని అధిగమిస్తున్నారు. మేము కరెంట్ బిల్లు 4,000 కట్టివ్వాలి సార్. తర్వాత చాలా ఇబ్బంది అనిపించిందండి. నెల వచ్చినప్పుడు చాలా టెన్షన్ అనిపించింది. సోలార్ వేయించుకున్న తర్వాత మాకు కరెంట్ బిల్లు అయ్యి తగ్గినాయండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉందండి. మహిళా సంఘ సభ్యులు, అధికారులు చేస్తున్న కృషితో ఈ పథకం జిల్లాలో సత్ఫలితాలను సాధిస్తోందని జిల్లా DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు దూరదర్శన్ కు తెలిపారు. ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకానికి సంబంధించి ఆ పథకాన్ని జిల్లాలో ఉన్న 20 మండలాల్లో APMs అందరూ కూడా యానిమేటర్ల ద్వారా ప్రతి మహిళకు కూడా మనం ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన యొక్క పథకం యొక్క ఉపయోగాలను మనం వివరించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మా IKP సర్పో సిబ్బంది ద్వారా మరి మహిళా సంఘాలలోకి తీసుకెళ్ళి ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి మా ప్రయత్నం DRDA కాకినాడ ద్వారా చేయడం జరుగుతాం.